హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో చూద్దాం. ఫస్ట్ మనం టైటిల్ చూడగానే మనం ఎలా అర్థం చేసుకోవాలి, కీవర్డ్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఈ వీడియోలో చూద్దాం. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను. సో దట్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీకు ఎలా చదవాలి కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇమేజ్ ఉంది ఈరోజు న్యూస్లో. 1 minute. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ ఏంటంటే మనకి ఇక్కడ డక్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఒక రివర్ కనిపిస్తుంది. ఒక రివర్ ఒడ్డున సమ్ పీపుల్ ఇక్కడ ఈ డక్స్ని తీసుకువెళ్తూ ఉన్నారనమాట. ఈ ఇమేజ్ డిపిక్షన్. అసలు ఈ ఇమేజ్ని ఎందుకు నేను తీసుకున్నాను అని అంటే ఇక్కడ మనం చూపించేది డక్స్. ఒకసారి ఇలాగే 2023-22లో ఇలాంటి ఇమేజే మనకి న్యూస్లో వచ్చింది. ఆ ఇమేజ్లో ఏంటంటే రివర్ ఉంది, రివర్ పక్కన డక్స్ కాదు క్యామెల్స్ అనమాట. ఆ క్యామెల్స్ ఆ రివర్లో దిగేసి అవి వెళ్తూ ఉన్నాయన్నమాట. అదే కరియాల్ క్యామెల్స్. దాని మీద 2023లో క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటి అంటే అందులో ఒక స్టేట్మెంట్ అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. అదేంటి, క్యామెల్స్ కెన్ స్విమ్ అని చెప్పి. ఓకే, అండ్ అది ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే రీసెంట్గా మన రిపబ్లిక్ డే పెరేడ్లో 2 క్యామెల్స్ని షోకేస్ చేశారు. అవి బాసిట్రన్ క్యామెల్స్. వాటికి 2 హ్యాంప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈసారి ఆ బాసిట్రన్ క్యామెల్స్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అందుకే చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డక్స్ గురించి చెప్పారు కాబట్టి డక్స్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యూ హ్యావ్ టు సీ దట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక రివర్ కనిపిస్తుంది కదా. ఈ రివర్ ఏంటంటే రివర్ మున్నేరు. ఆ రివర్ మున్నేరు గురించి కూడా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి డక్స్ గురించి ఎందుకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే మనం లాస్ట్ 6 months నుంచి చాలాసార్లు ఆర్టికల్స్లో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వల్ల పౌల్ట్రీ సెక్టార్ ఎఫెక్ట్ అవుతుందని చూసాం. దాంతోపాటు తమిళనాడులో కాకులు చనిపోతున్నాయని చెప్పి చాలా ఆర్టికల్స్ చూసాం. కాబట్టి ఈసారి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఇమేజ్ నుంచి మీరు చూడాల్సింది డక్స్ గురించి చూడాలి, అండ్ రివర్ మున్నేరు గురించి చూడాలి, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా గురించి చూడాలి. దాంతోపాటు ఈ డక్స్ని ఇక్కడ రేర్ చేసే వాళ్ళు ఎవరంటే నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అని చెప్పారు ఇక్కడ. అండ్ ఈసారి ట్రైబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ యూపీఎస్సీ సిడిఎస్లో కూడా ట్రైబ్స్ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. సో అందుకని గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల షొంపెన్ నికోబారిస్ ట్రైబ్స్ని డిస్ప్లేస్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ ట్రైబ్స్ కూడా ఈసారి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం మున్నేరు రివర్ గురించి చూద్దాం. మున్నేరు రివర్ అనేది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ అని చెప్పొచ్చు. అండ్ నిన్నే మనం క్లాస్ చదువుకున్నాం అసలు రివర్స్ న్యూస్లో వస్తే ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి. అదే విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఈ రివర్ మున్నేరు ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే నర్సాంపేట్, వరంగల్ డిస్ట్రిక్ట్, తెలంగాణలో ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఇది తెలంగాణలో వరంగల్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్ గుండా వెళ్ళేసి కృష్ణా రివర్ ఏపీలో కలవడం జరుగుతుంది అనమాట. దీని యొక్క లెంత్ వచ్చేసి అరౌండ్ 192 kilometers ఉంటుంది. అండ్ ఈ యొక్క రివర్కి కూడా 2 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే వైరా అండ్ కాట్లేరు అనమాట. ఈ 2 ట్రిబ్యూటరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ఇరిగేషన్ అని చెప్తున్నారు. సో ఇలా మీకు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మున్నేరు అని చెప్పేసి మున్నేరు గురించి క్వశ్చన్ రావచ్చు, లేకపోతే కృష్ణా రివర్ గురించి క్వశ్చన్ ఇస్తూ అందులో మున్నేరు గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో అలా మీరు క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి. టైటిల్ ఏం చెప్తుంది అంటే ఇండియా ఈజిప్ట్ డిస్కస్ ప్లాన్స్ టు బూస్ట్ బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్ ఇన్ కైరో మీట్. సో రీసెంట్గా కైరోలో April 20 నుంచి 22 వరకు మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్లో ఇండియా అండ్ ఈజిప్ట్ ఏం చేశాయంటే డిఫెన్స్ కోఆపరేషన్ని బూస్ట్ చేసుకునే విధంగా కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నాయన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఈజిప్ట్ ఎక్కడ ఉంది, దాని యొక్క మ్యాప్ చూడండి. వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కంట్రీ మనకు న్యూస్లో వచ్చినట్లయితే మీరు అట్లాస్ ఓపెన్ చేసి మీరు మ్యాప్ చూడాలి. అది ఎక్కడుంది, ఏంటి, ఏ కాంటినెంట్లో ఉంది, అక్కడ ఉన్న జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి, రివర్ ఇక్కడ నైల్ చాలా ఫేమస్, ఆ రివర్ నైల్ ఏంటి, ఎవ్రీథింగ్ అదంతా చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క కంట్రీ జాగ్రఫీ చూస్తే మనకు ఆ కంట్రీతో రిలేషన్ ఎందుకు ఉండాలో తెలుస్తుంది. ఎందుకంటే ఈజిప్ట్ సూయజ్ కెనాల్కి దగ్గర ఉంటుంది కదా, సూయజ్ కెనాల్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అక్కడ షిప్స్ అనేవి అన్నీ
లైక్ బ్లాక్ అయిపోయాయి, ఈవెన్ సీ మైన్స్ పెట్టారని చెప్పి న్యూస్లో వస్తున్నాయి. అండ్ 2 లెవెల్స్ ఆఫ్ టాక్స్ యుఎస్ చేయాలనుకున్నా కూడా 2 టాక్స్ క్యాన్సిల్ అయిపోయాయి అని చెప్పి చాలా న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి. సో అందుకని ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జరిగినట్లు మళ్ళీ ఇప్పుడు సూయజ్ కెనాల్లో కూడా జరిగినట్లయితే గ్లోబల్ ట్రేడ్ అనేది దెబ్బతింటది. కాబట్టి ఫర్ షూర్ ఇండియాకి ఈజిప్ట్తో గుడ్ రిలేషన్స్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డిఫెన్స్ కోఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఈ అగ్రిమెంట్లో డిఫెన్స్ గురించి ఏమేమి మాట్లాడుకున్నారు, దానివల్ల మనకి ఫ్యూచర్లో ఇంపాక్ట్ ఏంటో కూడా మీరు చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసినట్లయితే 11th మీటింగ్ అనేది ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జరిగింది. ఇది కైరోలో 20th ఏప్రిల్ నుంచి 22nd ఏప్రిల్ వరకు జరిగింది. అండ్ ఇందులో మనం తీసుకొచ్చిన కీ అగ్రిమెంట్స్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటి, బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్ ప్లాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ 1 year 2026-2027లో మనం ఎలా కోఆపరేషన్ చేయాలి అన్నట్టు ప్లాన్ తీసుకొచ్చారు. ఆ ప్లాన్లో వాళ్ళు ఏం ఇంక్లూడ్ చేశారు అంటే మిలిటరీ ఇంటరాక్షన్ మెకానిజమ్స్ని తీసుకొచ్చారంటే ఇండియన్ మిలిటరీ అండ్ ఈజిప్ట్ మిలిటరీ కలిసి మాట్లాడుకునే విధానం, అలాగే జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్లు, 2 కంట్రీస్ కలిపి ఎక్సర్సైజ్లు చేయడం ట్రైనింగ్ గురించి, అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం. ఎందుకంటే ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీ చూసుకున్నట్లయితే మనకి జిబౌటీ మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఉంటుంది, అక్కడ జిబౌటీ, ఎరిట్రియా, ఇథియోపియా కంట్రీస్ ఉంటాయన్నమాట. సో ఆ కంట్రీస్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ ఏదైతే షిప్ వెళ్తుందో వాటిని హైజాక్ చేస్తారు, అందులో ఉన్న గూడ్స్ అన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతారనమాట. దాన్ని పైరసీ అంటారు. సో ఈ పైరసీ వల్ల ఇండియన్ వెసెస్ ఏవైతే ఆ యొక్క ఏరియాలో మూవ్ అవుతున్నాయో వాటికి ప్రాపర్గా సెక్యూరిటీ అనేది లేదు. సో అందుకని మెరిటైమ్ సెక్యూరిటీ కోసం ఫర్ షూర్ మనకి ఈజిప్ట్ యొక్క హెల్ప్ అయితే కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజెస్ని ఫోకస్ చేయాలనుకుంటున్నారు, దాంతోపాటు డిఫెన్స్ ప్రొడక్షన్ టెక్నాలజీని కూడా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. అండ్ అంతేకాదు డెడికేటెడ్గా ఇండియా అండ్ ఈజిప్ట్ కలిసి డిఫెన్స్ ఇండస్ట్రీ కోఆపరేషన్ కూడా చెయ్యాలి అని ఈ ప్లాన్లో ఉందన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ అగ్రిమెంట్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసలు రీజన్స్ ఏంటి, ఇప్పుడు మనం డిఫెన్స్ గురించి బూస్ట్ చేయాలి అలాగే కోఆపరేషన్ తీసుకురావాలి అని ఎందుకు అనుకుంటున్నాము. మేజర్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ జియో స్ట్రాటజిక్ కన్వర్జెన్స్ అనమాట. ఈజిప్ట్ ఏమో సూయజ్ కెనాల్ని కంట్రోల్ చేస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అది ఏం చేస్తుందంటే మెడిటరేనియన్ సీని ఇండో పసిఫిక్ ఓషన్ తోటి కలుపుతుంది అనమాట. అండ్ గ్లోబల్ ట్రేడ్కి చాలా ఇంపార్టెంట్. అందుకని అక్కడ మెరిటైమ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈజిప్ట్ యొక్క సహాయం అడుగుతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్గా ఇండియాకి అండ్ ఈజిప్ట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే టెర్రరిజం ప్రాబ్లం. మనకి ఆఫ్రికాలో పెద్ద డెజర్ట్ ఉంటుంది, సహారా డెజర్ట్. ఆ సహారా డెజర్ట్ ఎక్స్టెండ్ అయిన కంట్రీస్, ఏ కంట్రీస్ అయితే సహారా డెజర్ట్ ఉంటుందో దాన్ని సహేల్ రీజియన్ అంటారు. ఈ సహేల్ రీజియన్ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే టెర్రరిజం. అక్కడ చాలా టెర్రర్ అవుట్ఫిట్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈజిప్ట్ అండ్ ఇండియా ఇద్దరు కలిసి కూడా కౌంటర్ టెర్రరిజం రిలేటెడ్ స్టెప్స్ తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. దాని ద్వారా రీజనల్ స్టెబిలిటీని వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ ఇండస్ట్రియల్ సినర్జీ, అంటే మనం డిఫెన్స్ యొక్క కో ప్రొడక్షన్. ఇప్పుడు ఈజిప్ట్లో ఏమైనా టెక్నాలజీ ఇండియా కంటే అడ్వాన్స్డ్గా ఉంది, అది తీసుకొని మనం ఇండియాలో ఆ ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేసేసి వేరే కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దాని ద్వారా జీడిపి పెరుగుతుంది, ఇండియా యొక్క పవర్ పెరుగుతుంది, అలాగే ఇండియా ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ అవుతుంది, అండ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హిస్టరీ వైజ్ చూసుకున్నట్లయితే మనం చాలాసార్లు రెగ్యులర్గా హై లెవెల్ విజిట్స్ అయితే చేస్తున్నాము. అండ్ ఈవెన్ ఇండియాకి అండ్ ఈజిప్ట్కి మధ్యలో ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ సైక్లోన్ కానీ, డెజర్ట్ వారియర్ కానీ. దాని ద్వారా ఏంటంటే మరింత ఇండియా అండ్ ఈజిప్ట్ కోఆపరేషన్ పెంచడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే బార్డర్ స్ట్రాటజీ విధంగా కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టైటిల్ వచ్చేసి రైట్స్ బాడీ అపోజెస్ నోటిఫికేషన్ allowing UAPA powers to lower rank police officers in Manipur. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే UAPA యొక్క పవర్ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈవెన్ లో ఆఫీసర్స్కి అని చెప్తున్నారు. అది ఎక్కడ అంటే మణిపూర్లో. సో మణిపూర్ గురించి మనకు కొంత హిస్టరీ అయితే తెలియాలి, లేకపోతే ఇది మనకు అర్థం కాదనమాట. సో మణిపూర్ గురించి కొంత హిస్టరీ చూసుకున్నట్లయితే మణిపూర్లో మనకి ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా, అది మీటీస్ అండ్ కూకీస్ మధ్యలో ఇష్యూస్ ఉన్నాయి. దేనికోసం? రిజర్వేషన్ కోసం.
కూకీస్ ఏమో ఎస్టీ కేటగిరీ అండ్ ఈ మీటీస్ ఏమో వ్యాలీలో ఉండే పీపుల్. సో మీటీస్ వాళ్ళకి ఆల్రెడీ చాలా పొలిటికల్ రీప్రజెంటేషన్ ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎస్టీ కేటగిరీ స్టేటస్ కావాలి అంటున్నారు, రిజర్వేషన్ కావాలి అంటున్నారు. దానివల్ల ఈ రెండు గ్రూపుల మధ్యలో కొట్లాట స్టార్ట్ అయింది. అది కాస్త వాయిలెంట్గా మారింది. అది ఎంత వాయిలెంట్గా మారిందంటే అమ్మాయిని రేప్ చేయడము, గుడిసెల్ని తగలబెట్టడము, ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్ చేయడము, చంపేయడం లాంటివి కూడా జరిగాయి. సో అక్కడ ప్రాణభయం అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేశారు. ఓకే, కాబట్టి ఈసారి ప్రెసిడెంట్స్ రూల్ స్టేట్ ఎమర్జెన్సీ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లియర్గా ఆర్టికల్ 352, 356, 360 చూసుకోవాల్సిందే. ఓకే, రీసెంట్గా ఈ ప్రెసిడెంట్స్ రూల్ని రిమూవ్ చేసేసి అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత కొత్త గవర్నమెంట్ అనేది అక్కడ ఫామ్ అయింది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పటికీ కూడా అక్కడ ఈ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ ఇంకా ఉన్నాయి. అందుకని ఏం చేసింది అంటే ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చేసి ఈ యొక్క యుఏపిఏ లాకి సంబంధించిన పవర్స్ని ఈవెన్ లోవర్ ర్యాంక్లో ఉన్న పోలీస్ అధికారులకు కూడా పెంచడం జరిగిందనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యుఏపిఏ ఏంటో తెలియాలి. ఈ నోటిఫికేషన్ ఏంటో తెలిస్తే ఇప్పుడు నేనేం చెప్తున్నానో మీకు అది అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం యుఏపిఏ గురించి చూసుకున్నట్లయితే దీన్ని ఫస్ట్ టైం 1967లో తీసుకొచ్చారు. 1967 ఆ టైంలో మన ఇండియాలో యాంటీ నేషనల్ మూవ్మెంట్స్, సపరేటిస్ట్ మూవ్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి ఈ యుఏపిఏ యాక్ట్ని తీసుకొచ్చారు. దాని తర్వాత మనం చాలాసార్లు దీన్ని అమెండ్ అంటే సవరించామన్నమాట. సో రీసెంట్గా అయితే 2019లో మనం అమెండ్ చేసాం. అండ్ యుఏపిఏ దేని గురించి మాట్లాడుతుందంటే టెర్రరిజం గురించి, టెర్రర్ ఫినాన్సింగ్ గురించి, సైబర్ టెర్రరిజం గురించి, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాలో వాళ్ళని టెర్రరిస్ట్గా డిసిగ్నేషన్ ఇవ్వడానికి గురించి, అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీని కన్ఫిస్కేట్ అంటే సీజర్ చేయడం గురించి మాట్లాడుతుంది అనమాట. అండ్ ఒరిజినల్గా ఈ యాక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ పవర్ ఎవరికి ఇస్తుంది అంటే ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ యొక్క యుఏపిఏ ప్రకారం డెత్ పెనాల్టీ అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇంకొక ప్రొవిజన్ ఏంటంటే ఎలాంటి ట్రయల్ లేకుండా, ఎలాంటి ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయకుండా 180 days వరకు వాళ్ళని డిటెన్ చేయొచ్చు. అండ్ అలాగే బెయిల్ కూడా డినే చేయొచ్చు అనమాట ఇలాంటి అఫెన్సెస్లో. సో ఇప్పుడు మణిపూర్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే కొత్త రూల్స్ తీసుకొచ్చేసి ఈ యొక్క యుఏపిఏ అధికారాన్ని అంటే దాని యొక్క ఎంపవర్మెంట్ని హెడ్ కానిస్టేబుల్ కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న అన్ని సివిల్ పోలీసెస్కి ఇచ్చిందనమాట. ఇంతకుముందు ఏంటి, ఓన్లీ ఎన్ఐఏ వాళ్ళకి మాత్రమే ఈ యుఏపిఏ యూజ్ చేసే అధికారం ఉండేది. కానీ ఇప్పుడు మణిపూర్ స్టేట్లో ఈవెన్ హెడ్ కానిస్టేబుల్ కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి కూడా ఈ యుఏపిఏ పవర్ ఉంది. అంటే వాళ్ళని తీసుకొచ్చేసి ఎలాంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా జైల్లో పెట్టడం 180 days వరకు, అండ్ ఈవెన్ వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఉంచడం. దానివల్ల ఏమవుతుంది అంటే పీపుల్స్ యొక్క రైట్ అనేది వయలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు అక్కడ ఉన్న రైట్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రొటెస్ట్లు చేస్తున్నారనమాట. ఇది ఈ ఆర్టికల్. ఓకే, దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అంటే మనకి అక్కడ కొంతవరకు యాంటీ నేషనల్ మూవ్మెంట్స్ కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని కానీ కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్లో మనకి టెర్రరిజంని ట్యాకిల్ కూడా చేయొచ్చు. కాకపోతే కొన్ని సందర్భాల్లో దాన్ని మిస్యూజ్ చేసే అధికారం కూడా ఉంది. దానివల్ల రైట్స్ ఆఫ్ పీపుల్ అనేది వయలేట్ అవుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది అనమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. టైటిల్ చూస్తే స్టేట్ సపోర్ట్ కీ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ సేస్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ రిపోర్ట్. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. ఈ రిపోర్ట్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ట్రైబల్ వెల్ఫేర్ గురించి మాట్లాడుతుంది. అండ్ ట్రైబల్ వెల్ఫేర్ చెయ్యాలి అన్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కంపల్సరీ ఉండాలి అని చెప్తుంది అనమాట. ఇది ఈ టైటిల్ యొక్క మీనింగ్. రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ వెల్ఫేర్ గురించి మాట్లాడుతుంది అండ్ స్టేట్ యొక్క సపోర్ట్ ఉండాలి అంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ట్రైబల్స్ గురించి. నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. సో మీరు మోడర్న్ హిస్టరీ చదివే ఉంటారు. మోడర్న్ హిస్టరీ టైంలో ఏంటి,
నార్మల్గా షెడ్యూల్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఫారెస్ట్లలో ఉంటారు. సో వాళ్ళు అక్కడ ఉన్న ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద డిపెండ్ అయ్యి హంటింగ్ గ్యాదరింగ్ అవి చేసుకుంటూ బతికే వాళ్ళు అనమాట. వాళ్ళకి ప్రాపర్గా స్కిల్స్ ఉండవు, అండ్ ఎడ్యుకేషన్ సరిగా ఉండదు, అండ్ ఈవెన్ బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అడవిలో దొరికే వాటిపైన వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. యాక్చువల్లీ మోడర్న్ హిస్టరీ టైంలో మనం రైల్వేస్ తీసుకొచ్చాము. ముంబై టు థానే ఫస్ట్ రైల్వే కదా. సో ఆ రైల్వేస్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే మనకి కొన్ని వనరులు కావాల్సి వచ్చింది, ఎస్పెషల్లీ టింబర్ కావాల్సి వచ్చేది. అండ్ అప్పుడు ఏంటంటే ఆ టింబర్ అదంతా ఎక్కడ దొరుకుతుంది, ఫారెస్ట్లో దొరుకుతుంది. సో మెల్లిమెల్లిగా బ్రిటిషర్స్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వడం చేశారు. అక్కడ నుంచి టింబర్ తీసుకురావడము, అండ్ మెల్లిమెల్లిగా వాళ్ళకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఈవెన్ మినరల్స్ కూడా కావాల్సి వచ్చింది. సో వాటి కోసం మనకి ఎక్కడ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి, ఫారెస్ట్లో ఎక్కువ ఉంటాయి. సో మైనింగ్ అవంతా చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఆ టైం నుంచి ఒక పీపుల్ అనేవాళ్ళు చాలా ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు అనమాట. అండ్ ఆ వాళ్ళ ఉండే లొకేషన్ నుంచి బయటికి రీలొకేట్ చేసేసి, వాళ్ళకి స్కిల్ లేదు, ప్రాపర్గా ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లైవ్లీహుడ్ దొరకకపోయేది. దానివల్ల వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ చాలా తక్కువగా ఉండేదన్నమాట. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఎస్టీస్ వాళ్ళకి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ చెయ్యాలని చెప్పి ట్రైబల్ సబ్ ప్లాన్స్ని తీసుకువచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ఆ ట్రైబల్ సబ్ ప్లాన్స్ గురించి మాట్లాడుతుంది. ఈ రిపోర్ట్ ఏమంటుందంటే ట్రైబల్ సబ్ ప్లాన్స్ బాగానే తీసుకొచ్చారు, కాకపోతే ప్రాబ్లమ్స్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. సెకండ్ వచ్చేసి ఫండ్స్ కూడా సరిగ్గా లేవు. ఒకవేళ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు. టార్గెట్ ఎవరికైతే అది లాభాలు రావాలో వాళ్ళకి ఆ లాభాలు అనేది అందట్లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పింది. కాబట్టి కంపల్సరీ స్టేట్ సపోర్ట్ అయితే కావాల్సిందే ఫర్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రైబల్ సబ్ ప్లాన్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇప్పుడు చెప్తుంది అనమాట. ఇది ఈ ఆర్టికల్ గురించి క్లియర్గా. సో మీకు ట్రైబల్ సబ్ ప్లాన్స్ గురించి మెయిన్స్లో అండ్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఒకసారి దాని గురించి చూద్దాం. ట్రైబల్ సబ్ ప్లాన్ అంటే ఏం లేదు, ఇది ఒక ప్లాన్ ఆర్ స్ట్రాటజీ అంటాము. ఎందుకు మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అంటే ట్రైబల్ పీపుల్స్లో సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ఈ యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్, ట్రైబల్ సబ్ ప్లాన్ యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటి అంటే మనకి షెడ్యూల్ ట్రైబ్స్కి అలాగే జనరల్ పాపులేషన్కి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని తగ్గించాలి, బ్రిడ్జ్ చేయాలి అనే ఒక ఎయిమ్ అనమాట. అది కూడా టైం బౌండెడ్ మేనర్. ఇన్ని ఇయర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ 5 yearsలో ఇవి టార్గెట్స్ పెట్టుకుంటారు, 10 yearsలో ఇలా టార్గెట్స్ పెట్టుకుంటారు. అలా వాళ్ళు టార్గెట్స్ పెట్టుకొని ఆ టైంలో ఆ యొక్క ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పి వాళ్ళైతే ఈ ట్రైబల్ సబ్ ప్లాన్ని తీసుకొచ్చారు. అండ్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ట్రైబల్స్ని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయడం, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ట్రైబల్స్ని తగ్గించడం, అండ్ ట్రైబల్స్లో డెవలప్మెంట్ అనేది తీసుకురావడం. వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, పావర్టీ, శానిటేషన్, హెల్త్ లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి. అలాగే వాళ్ళకి ఫిజికల్ అండ్ ఫినాన్షియల్ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్స్ ప్రాపర్గా అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రైబల్ సబ్ ప్లాన్ అంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అండర్ యూటిలైజేషన్ ఉంది కదా, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, మోర్ స్పెండింగ్ చేయాలి. అసలు టార్గెట్ చేసి ఆ పీపుల్ ఎవరైతే నిజంగా వాళ్ళకి కావాలో వాళ్ళకి ఈ యొక్క సహాయం అందేటట్టు చూడాలి అని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ చెప్పింది అనమాట. దానికోసం కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ చేయాలి, ఈ ట్రైబల్ ఏరియాస్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రొవైడ్ చేయాలి, ప్రాపర్ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దామా. ఇక్కడ ఆర్టికల్ చూస్తున్నట్లయితే హై హీట్, ఇండియా మస్ట్ అడ్రస్ అండర్లయింగ్ వల్నరబిలిటీ టు హాట్ వెదర్. సో నిన్న కూడా మనం ఇదే విధంగా ఆర్టికల్ చూసాము, ఏంటంటే హీట్ పెరగడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అని చెప్పి. ఇప్పుడు ఏంటి అంటే హీట్ వల్ల హ్యూమన్స్ చాలా ప్రాబ్లం ఉందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్ చూసినట్లయితే మనకి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ రీసెంట్గా ఏం చెప్పింది, ఈసారి మనకి ఎల్నినో ఉంటుంది, సో ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది అని చెప్పింది కదా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ కొన్ని పార్ట్స్లో లైక్ విదర్భ రీజన్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, కేరళ, ఏపీ, గుజరాత్లో ఇప్పటికే 40 degrees సెంటిగ్రేడ్ రీచ్ అయింది టెంపరేచర్. మనం ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లోనే ఉన్నాం, ముందుంది ముసలి పండుగ అన్నట్టు మనకి మేలో ఇంకెక్కువ ఎండ ఉంటుంది. ఆ రోహిణి కార్తీ వచ్చే
ఎండకి ఈవెన్ బండలు కూడా పగులుతాయని చెప్పి ఫేమస్గా చాలా మంది అంటూ ఉంటారు కదా. సో మేలో ఇంకా హీట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 40 క్రాస్ అయింది, ఇంకా రానున్న రోజులలో ఇంకా హీట్ అనేది పెరుగుతుంది అంటున్నారు. ఈ హీట్ పెరగడం వల్ల ఎవరైతే బయట వర్క్ చేస్తారో ఎండలో, అంటే అవుట్ సైడ్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. సో ఏంటంటే డే మొత్తం బయట పని చేస్తారు, వాళ్ళ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. నైట్ వచ్చి పడుకుందామా హ్యాపీగా అనుకుంటే నైట్ మనకు తెలుసు వేడిగా ఉంటుంది, ఫ్యాన్ వేస్తే కూడా గాలి వేడిగా ఉంటుంది, ఉబ్బరింత, చెమటలు రావడం, అండ్ ఈవెన్ కరెంట్ కోత అయితే ఈవెన్ హైదరాబాద్లో కూడా, మా ఇంట్లో కూడా కరెంట్ పోతుంది ఎవ్రీ డే 2 hours. ఆ టైంలో మాత్రం పిచ్చ చూపిస్తున్నాడు మా అబ్బాయి అయితే చుక్కలు. ఓకే, సో అలా అనమాట. సో అలా ఏమవుతుంది అంటే నైట్ వేడిగా ఉండడం వల్ల మార్నింగ్ మన బాడీలో ఏవైతే సెల్స్ అనేవి కందిపోతాయో అవి నైట్ రీజనరేట్ అవుతాయి అనమాట. కానీ ఇప్పుడు వార్మ్ వార్మ్గా ఉండడం వల్ల నైట్ మన బాడీ సరిగ్గా రీజనరేట్ అవ్వట్లేదు, ప్రాపర్గా మార్నింగ్ తిన్న దెబ్బ అంతా అక్కడ క్లియర్ అవ్వట్లేదు. దానివల్ల మనకి బాడీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు దానివల్ల డెత్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వడదెబ్బ రావడం, డీహైడ్రేషన్ అవ్వడం, ఈవెన్ కార్డియోవాస్కులర్ డిసీజ్ రావడం వల్ల కూడా మనకి పీపుల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఓకే ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన స్టెప్స్ ఏంటి అంటే హీట్ యాక్షన్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటున్నారు. HAPsని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ హీట్ యాక్షన్ ప్లాన్స్లో ఏం చేస్తారు అంటే ప్రాపర్గా మనం బయట వాటర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి బయట చాలా రోడ్ల మీద చలివేంద్రాలు కనిపిస్తూ ఉంటాయి. సో అలా గవర్నమెంట్ అనేది చలివేంద్రాలు ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. అలాగే అక్కడక్కడ ఫస్ట్ ఎయిడ్ కింద మనం పెట్టుకోవాలంటున్నారు. సడన్గా కలుగురి పడిపోయిన వాళ్ళు కానీ ఎండ వడదెబ్బ తగిలిన వాళ్ళకి కూడా లైక్ ఇలాంటివి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అనేది పెట్టాలి అన్నారు. అండ్ అంతేకాకుండా ఎక్కువ షేడ్ ప్లేస్లు బస్ స్టాప్లలో నీడ ఉండేటట్టు చూసుకోవడం కానివ్వండి, చెట్లు ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, ఈవెన్ గ్రీన్ పార్క్స్ని ఇంప్రూవ్ చేయడం కానీ చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీట్ సేఫ్టీ లెజిస్లేషన్స్ని కూడా మనం వెళ్ళాలి. అర్బన్ రీగ్రీనింగ్ చేయాలి, ప్రాపర్గా ఫండ్స్ అనేవి గవర్నమెంట్ రిలీజ్ చేయాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు ఏవైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకున్నట్లయితే డోర్ స్టెప్ సర్వీసెస్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి అని చెప్పారనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా హీట్ ఇంక్రీజ్ అవ్వడం దీనివల్ల బికాస్ ఆఫ్ రిలీజింగ్ ఆఫ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అట్మాస్ఫియర్. కాబట్టి మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ ఈ పాయింట్లో చెప్పడం జరిగింది అనమాట. సో మీకు హీట్ యాక్షన్ ప్లాన్స్ మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫ్యూచర్లో మీరు ఇలాంటి హీట్ యాక్షన్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అసలు హీట్ యాక్షన్ ప్లాన్స్ అంటే ఏంటి, అందులో ఎగ్జాక్ట్గా ఏం చేస్తారు, మీ యొక్క రోల్ ఏంటో తెలుసుకోండి. దాని మీద మీకు కేస్ స్టడీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ మనం రీసెంట్గా చూసాం చాలా సార్లు. లాస్ట్ వీక్లో మినిమం 2 times ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో బ్లాస్ట్ అయ్యి చాలా మంది చనిపోయారని చెప్పి, ఒకటి వచ్చేసి తమిళనాడులో, ఒకటి వచ్చేసి కేరళలో. సో ఇప్పుడు కేరళలో జరిగిన ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే అక్కడ ఒక ఫెస్టివల్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు, పురం ఫెస్టివల్. ఆ ఫెస్టివల్లో భాగంగా అక్కడ మనం ఈ యొక్క ఫైర్ వర్క్ ఇండస్ట్రీని పెట్టడం జరిగింది కదా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఆ టైంలో, అంటే అలా బ్లాస్ట్ అనే టైంలో అక్కడ ఉన్న పటాకులు ఏవైతే ఉంటాయో పటాసులు టనా 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 పేలేసి చాలా పెద్ద సౌండ్ క్రియేట్ చేసింది. అక్కడ సౌండ్ వచ్చేసి 122 decibels దాకా వెళ్ళింది, చాలా హెవీ సౌండ్. ఆ సౌండ్ అనేది మన హ్యూమన్ ఇయర్ అనేది టాలరేట్ చేయలేనంత పెద్ద సౌండ్ వచ్చిందనమాట. దానివల్ల హ్యూమన్స్ మీద ఇంపాక్ట్ ఉంది, అక్కడ నియర్ బై ఉన్న హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ పైన కూడా ఇంపాక్ట్ ఉంది. అండ్ చిన్న చిన్న పిల్లల్లో అంత పెద్ద సౌండ్ వింటే మాత్రం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అండ్ అంతేకాదు అక్కడ ఉన్న అనిమల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి అని చెప్తున్నారు అనమాట. సో అందుకని ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇలా పెద్ద పెద్దగా సౌండ్ వచ్చే బాంబుల కంటే కూడా మనం కోల్డ్ స్పార్క్ టెక్నాలజీ యూజ్ చేసి తక్కువ సౌండ్ ఓన్లీ కలర్స్ వచ్చేలాగా మనం డిజైన్ చేయాలి క్రాకర్స్ని అని చెప్పి అంటున్నారు. దివాళీ ఈజ్ నాట్ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్, ఇట్ ఇస్ ఫెస్టివల్ ఆఫ్ లైట్ అన్నట్టు మనకు ఒక మూవీలో చెప్పారు కదా ఇదే డైలాగ్, ఇట్ ఇస్ నాట్ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్, ఇట్ ఇస్ ఫెస్టివల్ ఆఫ్ లైట్ అని చెప్పి. సో అలా మనం కూడా కోల్డ్ స్పార్క్ టెక్నాలజీ యూజ్ చేసేసి ఇలాంటి క్రాకర్స్ని చేయాలి. దానివల్ల డెసిబుల్ లెవెల్స్ కానీ, స్మోక్ కానివ్వండి, ఇంజురీస్ కానివ్వండి తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండాలి. ఇలాంటి ఆల్టర్నేటివ్స్ని వాడాలి అని చెప్పి
ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట, అంతే. సో ఇక్కడ మీకు డెసిబల్స్ గురించి తెలుసుకోవాలి, మ్యాక్సిమం సౌండ్ ఎంత మనం వినగలుగుతాం, మినిమం సౌండ్ ఎంత, దాని మీద ఆల్రెడీ యూపీఎస్సీ సైన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అయితే అడిగారు, ఒకసారి అది చూసుకోండి. ఓకే, ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి వాట్ వాజ్ ద ప్రైమరీ లీగల్ ఎఫెక్ట్ ఆఫ్ మణిపూర్ గవర్నమెంట్స్ నోటిఫికేషన్ రిగార్డింగ్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇక్కడ డైరెక్ట్గా ఏబిసిడి ఆప్షన్స్ ఏ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇట్ కంప్లీట్లీ రిమూవ్డ్ the need for any sanction before prosecution under UAPA, and B వచ్చేసి transferred all UAPA investigations in Manipur to a central agency. C వచ్చేసి it empowered certain lower ranked police officers to investigate UAPA offences with prior approval, and D వచ్చేసి it allowed any citizen to directly register a UAPA case in court. దీనికి ఆన్సర్ కింద కమెంట్లో చెప్పండి, ఒక్క వర్డ్ చూస్తే మీకు తెలిసిపోద్ది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పీవైక్యూ అనమాట, ఇది జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ. స్టేట్మెంట్ 1 వచ్చేసి థిక్నెస్ ఆఫ్ ట్రోపోస్ఫియర్ ఎట్ ఈక్వేటర్ ఇస్ మచ్ గ్రేటర్ యాజ్ కంపేర్డ్ టు పోల్స్. నిజమా కాదా ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి ఎట్ ఈక్వేటర్ హీట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు గ్రేట్ హైట్స్ బై స్ట్రాంగ్ కన్వెన్షనల్ కరెంట్స్. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా, ఈ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో లేదా చూడండి, కింద కమెంట్లో చెప్పండి గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీరు కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఇన్ ఆర్ అకాడమీ వీ ఆల్రెడీ స్టార్టెడ్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అండి. సో యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ వీక్. మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్ని కూడా విజిట్ చేయొచ్చు. మన ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది, ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్, 2nd and 3rd floor అండి. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. అండ్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉంటాను. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.